అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 27th మే వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అని మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. హెడ్విండ్స్ ఎదురైనా సరే, అంటే అటు ఇరాన్ యుఎస్ మధ్య సీజ్ ఫైర్ టాక్స్ ఏవి అంత గొప్పగా కనిపించట్లేదు. ఎందుకంటే నిన్న ఆత్మరక్షణలో భాగంగా మళ్ళీ కొద్దిగా ఫైరింగ్ చేశామని చెప్పి యుఎస్ చెప్పినప్పటికీ ఇరాన్ దాన్ని అంత పాజిటివ్గా అయితే తీసుకోలేదు. మార్కెట్స్ కొద్దిగా దీన్ని నెగిటివ్గా అయితే తీసుకున్నాయి నిన్న. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నికే ఆల్మోస్ట్ 1.5% ప్లస్, హాంకాంగ్ 0.1% ప్లస్, షాంఘై మాత్రం 0.15% మేర నష్టాలతో ఉంది. నిన్న మనకి ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో చూస్తే నాస్డాక్ 1.2% మేర, ఎందుకంటే కొద్దిగా టెక్ రిలేటెడ్ స్టాక్స్లో ఏఐ వర్రీస్, ఏఐ ఫియర్స్ అనుకున్నంతగా లేవన్న ఒక వార్తల నేపథ్యంలో నాస్డాక్ 1.2% ప్లస్, S&P 500 0.6% ప్లస్, డౌ జోన్స్ మాత్రం 0.25% మేర నష్టాలతో ముగిసింది. గోల్డ్ ఫాల్స్ యాజ్ ఎనర్జీ డ్రివెన్ ఇన్ఫ్లేషన్ థ్రెటన్స్ టు పుష్ ఇంట్రెస్ట్ రేట్స్ హయ్యర్. మేబీ వడ్డీ రేట్లు పెంచవచ్చేమో అన్న ఒక సంకేతాలు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎనర్జీ డ్రివెన్ ఇన్ఫ్లేషన్ అంటే విపరీతంగా క్రూడ్ ధరలు పెరిగిన తరుణంలో దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మనకు అన్నిటి మీద పడుతుంది. సో యుఎస్ కూడా దానికి ఏం మినహాయింపు కాదు, భిన్నమేం కాదు. అందువల్ల గోల్డ్ పరోక్షంగా డిమాండ్ కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే మళ్ళీ అక్కడ బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి కాబట్టి. గోల్డ్ $4,500 దగ్గర స్థిరంగా ఉంది. సిల్వర్ $77, కాపర్ కూడా 6.4% దగ్గర ఉంది. సో మరికొద్ది కాలం పాటు ఇలాగే కొనసాగవచ్చు, ఎందుకంటే అక్కడ ఒక క్లారిటీ ఎమర్జ్ కానంత వరకు మార్కెట్స్ ఏవి ఒక డైరెక్షన్ పూర్తిగా స్థాయిలో తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ మెల్లిమెల్లిగా ఇంచింగ్ డౌన్ $76,000 దగ్గరికి, $75,000 దగ్గరికి. SK Hynix hits $1 trillion valuation as AI boom lifts South Korean chip stock. సో సౌత్ కొరియా దూసుకెళ్తుంది. చిప్ రిలేటెడ్లో తన పట్టు ప్రపంచానికి చాటే ప్రయత్నం అయితే సౌత్ కొరియా చేస్తుంది. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే యాజ్ ఆఫ్ నో మనకి గిఫ్ట్ నిఫ్టీ యొక్క ఫ్లాట్ బయాస్ అయితే ఉంది. సో దీంతో మన మార్కెట్స్ కూడా, ఎందుకంటే వరుసగా మార్కెట్స్ రిమైండ్ వాలటైల్ ఆన్ ట్యూస్డే అండ్ ఎండెడ్ లోయర్ అమిడ్ గ్లోబల్ క్యూస్. Technically, only say the lack of follow-through buying in the Nifty after breakout. 24,000 levels ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఫ్రెష్ బయింగ్ అండ్ మంచి సపోర్ట్ రిలేటెడ్ బయింగ్ అయితే ఏమీ రాలేదు. అండ్ యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్స్ కొద్దిగా అటు ఒక సైడ్ వైజ్ బయాసే ఉంది. పూర్తిగా ఇది ఒక నెగిటివ్ అని చెప్పి, పాజిటివ్ అని చెప్పి కానీ అనుకోలేని పరిస్థితి. బట్ కొద్దిగా స్టాక్ రిలేటెడ్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే నడుస్తుంది యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే. ఇవాళ కోల్ ఇండియా, మ్యారికో, ఫినో పేమెంట్స్ బ్యాంక్, L&T, ఫిజిక్స్ వాళ్ళ రిలేటెడ్ స్టాక్స్లో మనకి మొమెంటం ఉండవచ్చు. ఫిజిక్స్ వాళ్ళ, పీసీ జ్యువెలర్స్, స్వాన్, ఈ స్టాక్స్ అని కూడా ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ కోసం అవైట్ చేస్తున్నాయి. ఇవాళ బ్రెయిన్ బీ సొల్యూషన్స్ తన నష్టాలని తగ్గించుకుంది. 30 కోట్ల రూపాయల నికర నష్టాలని ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 77 కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించిన కంపెనీ. అట్ ది సేమ్ టైం కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్ అనౌన్స్ చేసింది. అందువల్ల గవర్నమెంట్ రిలేటెడ్ స్టాక్స్లో, PSU స్టాక్స్లో ఏదైనా ధైర్యం చేసి పెట్టుబడులు పెట్టాలి అంటే ఇదే పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ 2% వాటాని ఏకంగా 10% డిస్కౌంట్తో విక్రయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సో ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ స్టాక్ మీద అయితే పడుతుంది. సో నాన్ రిటైల్ పోర్షన్ ఇవాళ లాంచ్ చేసినా కూడా, సో రిటైల్ పోర్షన్ వచ్చేసరికి 10% డిస్కౌంట్, అది మెల్లిగా సబ్సిడైజ్ అయిపోవడము, మెల్లిగా మళ్ళీ ఆ ప్రైస్కి రావడం అయితే మనం పదే చూడవచ్చు. సో ప్రభుత్వం 1% స్టేక్ విక్రయించాలి, అలాగే 1% గ్రీన్ షో ఆప్షన్ కింద విక్రయించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది. $412 ఫ్లోర్ ప్రైస్ డిసైడ్ చేశారు. 456 యాజ్ ఆఫ్ నో మనకి క్లోజింగ్ ప్రైస్ ఉండడం అయితే చూస్తున్నాం. సో కోల్ ఇండియా స్టాక్లో కూడా యాక్టివిటీ మనం గమనిద్దాం. ఇక ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఆన్ ట్యూస్డే సెట్ ద RBI has approved the extension of tenure of Ketan Merchant. ఆయన మధ్యంతర CEOగా మరొక 3 నెలల పాటు కొనసాగేందుకు RBI నుంచి అనుమతి లభించింది. Marico, homegrown FMCG major Marico on Monday announced its entry into hair cleansing segment by extending the coconut hair oil brand Parachute to shampoo. So Parachute shampoo కూడా రాబోతున్నట్టు Marico వెల్లడించింది. అడ్వాన్స్డ్ ప్రోటీన్ షాంపూ అని చెప్పి. L&T said it has secured multiple orders in India, including a contract from JSW Utkal Steel and 2 projects. L&T నుంచి ఒక వార్త. అలాగే మనకి ఇంతకుముందు కూడా చెప్పినట్టు గిఫ్ట్ నిఫ్టీ నుంచి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు. FI ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్
దాదాపు 2,400 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని మంగళవారం బై చేశారు. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. దాదాపు 1360 కోట్ల రూపాయల మేర స్టాక్స్ని బై చేశారు. కొద్దిగా మొమెంటం అయితే పాజిటివ్గా ఉంది. అలానే అగ్రెసివ్ బయింగ్ వెళ్ళేందుకు మార్గం అయితే కాదు. అంటిల్ అన్లెస్ మనకి ఇంటర్నేషనల్గా ఇది వచ్చేంత వరకు రూపీ వరుస లాభాల తర్వాత కొద్దిగా బ్రేక్ పడింది. 47 పైసలు నష్టపోవడం చూస్తున్నాం. 95 రూపాయల 73 పైసల స్థాయికి మళ్ళీ వెళ్ళడం. ఇంకా మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే నేను చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని మనం చూద్దాం. ఓఎన్జీసీ రెవెన్యూ 14% మేర పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ 55 నుంచి 49% తగ్గాయి. ప్రాఫిట్స్ కూడా 21% మేర తగ్గింది. ఐఆర్సీటీసీ రెవెన్యూ 15% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్స్లో 9% మేర వృద్ధి నమోదవడం. ఎబిట్ మార్జిన్స్ 30 నుంచి 27కి దిగి వచ్చాయి. జేకే టైర్స్ రెవెన్యూ 12% ప్లస్, అలాగే ప్రాఫిట్స్లో 95% మేర వృద్ధి నమోదైంది. 13 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయలకి 4 రూపాయల డివిడెండ్ని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. సిమెన్స్ రెవెన్యూ 15% ప్లస్, నెట్ ప్రాఫిట్ దాదాపు 36% డౌన్. సిమెన్స్ రైల్ కంపెనీని మెర్జ్ చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. సెన్కో గోల్డ్ రెవెన్యూ 1378 నుంచి 1997 కోట్ల రూపాయలకి రెవెన్యూ పెరిగింది. మార్జిన్స్ 9.2 నుంచి 13% పెరిగాయి. ప్రాఫిట్ 62 క్రోర్స్ నుంచి 157 క్రోర్స్కి కూడా పెరగడం చూడవచ్చు. వీటితో పాటు స్టాక్స్ పరంగా చూస్తేనేమో ట్రాన్స్ రైల్ రెవెన్యూ 4.3% డౌన్, ప్రాఫిట్స్లో 24% డౌన్. సాత్విక్ గ్రీన్కి సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ కోసం 171 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. కరూర్ వైశ్య బ్యాంక్ ద నేషనల్ ఫేస్లెస్ అప్పీల్ సెంటర్ పార్ట్లీ అలౌడ్ ద బ్యాంక్స్ అప్పీల్ అగేన్స్ట్ 40 crore ట్యాక్స్ ఆర్డర్. అలాగే స్టడ్స్ యాక్సెసరీస్ మనకి కొత్త సబ్సిడరీని ఇటలీలో స్టార్ట్ చేసింది విత్ 3 లక్షల యూరోలతో. జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి ఈస్టర్న్ రైల్వే నుంచి 72 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. సాయి పేరెంటల్స్ ద కంపెనీ టార్గెట్స్ ద కంప్లీషన్ ఆఫ్ ఇట్స్ అడిలైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బై Q4 FY27 అని చెప్పి వెల్లడించింది. హెచ్జీ ఇన్ఫ్రాకి ఆర్ఈసీ పవర్ నుంచి ఒక 35 years ట్రాన్స్మిషన్ సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్ని దక్కించుకుంది. వార్షికంగా 45 కోట్ల రూపాయలు హెచ్జీ ఇన్ఫ్రాకి వస్తాయి ఆర్ఈసీ నుంచి. జీ ఎంటర్టైన్మెంట్ 4 డెడికేటెడ్ స్పోర్ట్స్ ఛానల్ని యునైట్ 8 స్పోర్ట్స్ పేర్ బ్రాండ్తో లాంచ్ చేస్తున్నట్టు వెల్లడించింది. కేఈసీ ఇంటర్నేషనల్కి 1303 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. ఈ స్టాక్స్ పరంగా ఎకానమీ చాలా రోబస్ట్గా ఉంది, రెసిలియంట్గా ఉంది. మరీ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. అండ్ దీనికి తోడు దేశీయంగా మనకి ఏవైతే డొమెస్టిక్ దీన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తోంది. మేజర్గా దీనికోసం ఇన్సెంటివ్ స్కీమ్స్ని లాంచ్ చేయాలి, లోకల్ సోర్సింగ్ నామ్స్ని చేయాలి. ఏ విభాగాల్లో మనం ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్నాం వాటిని బాగా తగ్గించడానికి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి దాని ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గించాలన్న దాని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికోసం స్క్రూటినీ చేయడంతో పాటు అప్రూవల్ స్టేజ్లో తర్వాత మనకి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ వివిధ సెక్టార్లో దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇక్కడ ఓవరాల్గా 3 గోల్డ్ కంపెనీస్ ముత్తూట్, మనప్పురం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ దగ్గర 334 టన్నుల బంగారం ఉందని చెప్పి రీసెంట్గా ఒక రిపోర్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఒకటి చూస్తున్నాము. మేజర్గా వివిధ దేశాలతో పోలిస్తే యునైటెడ్ యూకే దగ్గర 300 టన్నుల బంగారం ఉంటే మన దగ్గర 334 టన్నులు. అంటే కొన్ని దేశాలతో పోలిస్తే వాళ్ళకంటే ఎక్కువ బంగారం ఈ 3 కంపెనీల దగ్గరే ఉంది అన్నది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఎక్కడైతే మనం చూడవచ్చు. సో ప్రభుత్వం కొద్దిగా ఒత్తిడి తెచ్చిన తరుణంలో గోల్డ్ ఇంపోర్ట్స్ కొద్దిగా అయితే తగ్గాయి. లిస్టెడ్ బ్రోకర్స్ ఈసారి ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ నేపథ్యంలో మంచి లాభాలను దండుకున్నారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే కోల్ ఇండియా ఓఎఫ్ఎస్ మాట్లాడుకున్నాం. షిప్ బిల్డింగ్కి 12 అప్లికేషన్లు వచ్చాయి. వాటికి ఇన్సెంటివ్స్ ఇచ్చే క్రమంలో ప్రభుత్వం ఆలోచన ఫైనలైజ్ చేస్తుంది. దాదాపు 25,000 కోట్ల రూపాయల మేర ఈ షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో భాగంగా ప్రభుత్వం లోకలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి నిధులు ఇవ్వాలి అని చెప్పి భావిస్తోంది. ఐజీఎల్ మరొకసారి సిఎన్జి ధరలను పెంచింది. అలాగే ఇండియా కెనడా ఈ ట్రేడ్ ప్యాక్ట్ని మేబీ ఇయర్ ఎండ్ నాటికి పూర్తి చేయవచ్చు అని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక సమాచారం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.